ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఏం చేస్తున్నావు వంశీ? ఒక పని చేసే ముందు వెనక ఆలోచించాలి. తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఇది తొందరపాటు నిర్ణయం కాదు. నా జీవితంలోని ఇంకా ఏ తప్పు జరగకూడదని తీసుకుంటున్న నిర్ణయం. ఏ తాళి అయితే సమంత మెడలో ఉందని నువ్వు నన్ను సమంతని కలపాలని చూస్తున్నావో, ఇప్పుడు అదే తాళి నీ మెడలో కట్టాలనుకుంటున్నాను. నువ్వే చెప్పావు కదా, ముడిపడ్డాక విడదీయడం ఎవరి తరం కాదని. నీ మెడలో నేను దీన్ని కట్టలేదనే కదా నా ప్రేమని అర్థం చేసుకోకుండా నువ్వు నాకు ఇష్టం లేని మనిషితో కలపాలని చూస్తున్నావు. నువ్వు నాతోనే ఉండాలి, నేను నీకోసమే బ్రతకాలి. అందుకే ఆ దేవుడి సాక్షిగా నీ మెడలో తాళి కడతాను. ఆ దైవం సాక్షిగా నిన్ను నా భార్యం చేసుకుంటాను. ఈ పంచభూతాల సాక్షిగా ఈ ప్రపంచంలో మనల్ని ఎవ్వరూ విడదీయలేరని అందరికీ తెలియపరుస్తాను. చాలు వంశీ, బలవంతంగా కట్టడానికి అది పలుపుతాడు కాదు, నేను పశువుని కాదు. ఒక ఆడదాని మెడలో కడితే అది తన జీవితానికి బంధం అవుతుంది. ఇలా బలవంతంగా కడితే ఒక ఆడది నీ జీవితంలో బందీ అవుతుంది. అంటే ఇదేనా నీ ప్రేమ? ప్రేమ అనే ఒక వంక పెట్టుకుని నన్ను బంధించాలనుకుంటున్నావా? నాకంటూ ఏ ఇష్టం లేదా? అంతా నీ ఇష్టమేనా? నీ మనసుకు తెలుసు వర్ష, నేనంటే నీకిష్టమని. నువ్వు నాకు దూరం అవుతావని ఊహని కూడా నేను సహించలేకపోతున్నాను. అందుకే ఈ సమస్యకి పరిష్కారం ఈ తాళే అని నాకు అర్థమైంది. ఈ తాడుతో నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తే నువ్వు నాదానివవుతావు, నేను నీ బాణ్ణవుతాను. ఈ బంధాన్ని ఎవరూ విడదీయలేరు. నేను మన ప్రేమని గెలిపించుకోవడానికి చేస్తున్న పని ఇది. దీన్ని ప్రపంచంలో ఎవ్వరూ తప్పు అనరు. ఇన్నాళ్ళు నువ్వొక గొప్ప ప్రేమికుడివి అనుకున్నాను, కానీ ఇంత పెద్ద మూర్ఖుడివని తెలుసుకోలేకపోయాను. ఒక ఆడదాని మనసుని అర్థం చేసుకోలేని నీలాంటి వాడికి మనసిచ్చినందుకు ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ మాట నీ మనసులోంచి రావడం లేదని నాకు తెలుసు వర్ష. నువ్వు ఎవరి కోసమో నీ ప్రేమను త్యాగం చేయక్కర్లేదు. నా మనసుని చంపేసి ఇంకొక వ్యక్తితో నువ్వు నన్ను కలపనక్కర్లేదు. అందుకే మన బంధానికి బలం చేకూర్చాలంటే ఈ తాళి నీ మెళ్ళో పడాలి. అప్పుడే పెళ్లి బంధాన్ని నువ్వు తెంపుకోలేవు. ముడిపడిన ఈ బంధాన్ని నువ్వు వదులుకోలేవు. వర్ష, తాళి కట్టనివ్వు. వర్ష, వర్ష, ప్లీజ్ వర్ష, నా మాట విను. వర్ష, వర్ష, ఇప్పుడు చెప్తున్నాను విను. ఇంకెప్పుడు నీ ఊహను కూడా నా మనసులోకి రానివ్వను. నా నీడను కూడా నిన్ను తాకనివ్వను. ఇన్నాళ్ళు నీ మీద జాలుండేది. ఒకప్పుడు అభిమానించిన వ్యక్తివి అని ఎంతో కొంత నీ మీద గౌరవం ఉండేది. కానీ ఈ క్షణంతో అన్నీ చచ్చిపోయాయి. వాటితో పాటు ఈ వర్ష కూడా చచ్చిపోయింది. ఇప్పుడు నేను బ్రతికున్న శవంతో సమానం. నీలాంటి వాణ్ణి నేను ప్రేమించానని ఆ దేవుడి సాక్షిగా నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. నీ దృష్టిలో నేను చచ్చిపోయాను. ఇంకెప్పుడు నాతో నువ్వు ఇలా మాట్లాడాలని ప్రయత్నించుకో.
తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం ఇంకెప్పుడు నీ ఊహను కూడా నా మనసులోకి రానివ్వను. నా నీడను కూడా నిన్ను తాకనివ్వను. ఈ క్షణంతో అన్నీ చచ్చిపోయాయి. ఈ వర్ష కూడా చచ్చిపోయింది. ఇప్పుడు నేను బ్రతికున్న శవంతో సమానం. ఇవ్వండి తాతయ్య, నన్ను తాగనివ్వండి. ఈ మత్తు కూడా నా బాధను మర్చిపోనివ్వట్లేదు. ఏం చేస్తున్నావు వంశీ? ఎవరి కోసం ఇదంతా? వర్షాన్ని జీవితం బాగుండాలని, నువ్వు సమంత కలవాలని తన ప్రేమను సమాధి చేసుకుంది, తన మనసును చంపుకుంది. చివరికి మీరిద్దరూ కలవడం కోసం తన ప్రాణాలు తీసుకోవాలనుకుంది. వర్ష నీకు దూరమైందని నువ్వు ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నావు. ప్రాణాలంటే మీకు అంత చులకనా? ఆ రోజు తొందరపడి తాళి కట్టింది నువ్వు. తాళి కట్టినంత సులువు కాదయ్యా, అది తెంపి ఇంకొకరి మెడలో కట్టడం. పెళ్ళనేది ఒక బంధం, అది ముడిపడ్డాక తెంచుకోకూడదు. కాబట్టే వర్ష మీ ఇద్దరు కలవాలని కోరుకుంటుంది. నువ్వేమో ఆ బంధాన్ని వద్దంటున్నావు. అటు వర్షకి దగ్గర కాలేకపోతున్నావు, ఇటు నువ్వేంటో నువ్వు తెలుసుకోలేక నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకేమన్నా జరిగిందంటే ఆ నింద వర్ష మీద పడుతుంది. తప్పే జరిగిందో ఒప్పే జరిగిందో మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. మీరిద్దరు కలవాలన్నదే వర్ష కోరిక. దానికి ఏం చేయాలో ఆలోచించు, లేదా వర్షకి ఎలా నచ్చ చెప్పాలో ఆలోచించు. ఇద్దరి ఆడవాళ్ళ జీవితం నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఆలోచించుకో. సమంత, ఏం చేస్తున్నావు? ఏంటి పిచ్చి పని? నువ్వేం చేస్తున్నావు? వద్దు వద్దు వద్దు. ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎప్పుడు పడితే అప్పుడు తీసి పారేయటానికి అదేం నగ కాదు, నీ జీవితానికి దారి చూపించే తాళి. ఒక్కసారి మెడలో 3 ముళ్ళు పడ్డాక మట్టిలో కలిసిపోయే వరకు, మంటల్లో బూడిదైపోయే వరకు అది మెడలోనే ఉండాలి. తీసి పడేయటానికి అది దారం కాదు, ఒక మగవాడు నీ జీవితానికి వేసిన బంధం. ఆ బంధం ఉంటేనే కదా నాని దీనికి విలువ. ఈ రోజు గుడిలో ఏం జరిగిందో తెలిస్తే నువ్వు కొట్టేది నా చెంప మీద కాదు, నువ్వు ఎంతగానో ప్రేమించే నీ వర్ష చెంప మీద. ఇప్పుడు అర్థమైంది కదా, వంశీ కట్టిన తాళి మాత్రమే నా మెడలో ఉంది. తన మనసులో నాకు ఏమాత్రం స్థానమే లేదు. వర్షతోనే తన జీవితం అనుకుంటున్నాడు. వర్ష తప్ప తనకి ఎవ్వరూ కనబడ్డం లేదు అంటున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఇంకేం ఆలోచించమంటావు నాని? ఒక్కటి గుర్తు పెట్టుకో నాని, నా వంశీ నాకు దూరమైన రోజు నాకు ఈ తాళక్కర్లేదు, నాకు ఈ బ్రతికే అక్కర్లేదు. సమంత, సమంత,
నాటకం. ఈ అక్క చెల్లెళ్ళిద్దరినీ కలపాలని నేను ప్రయత్నిస్తుంటే వాళ్ళ మధ్య అంతకన్నా ఆఘాతాన్ని సృష్టిస్తున్నావు. వంశీని ఎవరికీ కాకుండా చేస్తున్నావు. ఈ సమస్యకు నువ్వే ఒక పరిష్కారం చూపించు స్వామి, చూపించు. పంతులు గారు, చెప్పండమ్మా. ఈ రోజు నా తమ్ముడు గోపి పుట్టినరోజు. తన పేరు మీద పూజ చేయండి. అలాగే నా చెల్లెలు వర్ష పేరు మీద కూడా పూజ చేయండి. ఇద్దరు కవల పిల్లలా అమ్మా? ఇద్దరికి ఒకే రోజు పుట్టినరోజు అంటున్నావు? లేదు పూజారి గారు, మా తమ్ముడిది మాత్రమే పుట్టినరోజు. నా చెల్లెలు నాకు దూరం అయింది. తను ఎక్కడుందో ఎంత వెతికినా కనిపించట్లేదు. తను కనిపించాలని, తొందరగా మాకు దొరకాలని తన పేరు మీద పూజ చేయించండి. అమ్మా, ముడుపు కట్టి మొక్కుకుంటే ఆ పరమేశ్వరుడు మూడో కన్ను తెరిచి మరీ మన కోరిక తీరుస్తాడమ్మా. ఈ గుడికి ఒక ప్రసిద్ధి ఉంది. మీ కోరిక ఏంటో ఒక చీటీ మీద రాసి బయట ఉన్న రావి చెట్టుకి ముడుపు కట్టండి అమ్మా. తప్పకుండా స్వామివారు మీ కోరిక తీరుస్తారమ్మా. తీసుకోండి. అలాగేనమ్మా. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. తొందరలోనే వర్ష మనకి కనిపించాలి. తను మన దగ్గరకు వచ్చేయాలి. మళ్ళీ సంవత్సరం గోపి పుట్టినరోజు కల్లా వర్ష, గోపి మనందరం కలిసి ఉండాలి. మళ్ళీ మన ఇంట్లో పాత ఆనందం రావాలి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్తాచ్చ తిష్టద్దశాంగులం. పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం తామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా. సంవత్సరం గోపి పుట్టినరోజుకి వర్ష, గోపి మనందరం కలిసి ఉండాలి. కోరిక కోరుకొని ఆ చీటీ మీద రాసి దేవుడికి ముడుపు కడితే ఆ కోరిక నెరవేరుతుందని పంతులు గారు చెప్పారు. మంచి మనసుతో కోరుకునేది ఏదైనా తప్పకుండా ఆ దేవుడు కరుణిస్తాడండి. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. మీరు ఈ రోజు వస్తున్నట్లుగా ఈవో గారు చెప్పారు, కానీ ఎన్ని గంటలకు వస్తున్నారో చెప్పలేదు. ముందు మీ పూజ కానిచ్చి తరువాత అందరి పూజ చేయిస్తాను, రండి. లేదు పంతులు గారు, అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి తప్ప ప్రజల కన్నా మేము గొప్ప అని చెప్పుకోవడానికి కాదు. అయినా దేవుడి దగ్గర అందరూ సమానమే. ముందు వాళ్ళొచ్చారు, వాళ్ళ పూజ కానిచ్చాక తర్వాత మాకు చేయండి. రండి సార్. ఓం సమ్రాజ్య విరాజ్య విశ్రే
వేదోగామశ్వం పురుషం జగతో అభిప్రదగ్న ఆకహిష్ట్రియా మా పరిపాతయ ఆనందకర్పూరమంగళ దివ్య నీరాజనం దర్శయామి మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అమ్మా, చెల్లెలు తమ్ముడు అందరూ కలిసి ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నావు. తప్పకుండా ఆ పరమేశ్వరుడు నీ మాటను మన్నిస్తాడు. మీరు ఈ జిల్లాకి అధికారైనా మాలాంటి వాళ్ళ గురించి ఇంత గొప్పగా ఆలోచించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు మీ పుట్టినరోజు కదా, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీలాంటి పెద్దవారు నాకు శుభాకాంక్షలు చెప్పడమే ఈరోజు నాకు పెద్ద వరం. మీకు అభ్యంతరం లేదు అంటే నా చేత్తో మీకు బొట్టు పెట్టొచ్చా? అమ్మలా అడుగుతున్నారు, కాదని ఎలా అంటాను? పెట్టండి. మీకు అంతా మంచే జరుగుతుంది, మంచే జరగాలి. మీరు ఎప్పుడూ బాగుండాలి. సరే, వస్తాము. రండి. స్వామి, ఈరోజు నాకు అక్క కనిపించటం, నేను అక్క కాలికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవటం, తను నాకు బొట్టు పెట్టడం, ఇవన్నీ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. తొందరలోనే వీళ్ళ మనసు మారి నేను అక్కకి దగ్గరయ్యేలా చూడు స్వామి. మానోహిగుం సేజ్జాత వేదోగామశ్వం పురుషం జగతో అభిప్రదగ్న ఆకహిష్ట్రియా మా పరిపాతయ ఆనందకర్పూరమంగళ దివ్య నీరాజనం దర్శయామి మనోవాంఛాఫల సిద్ధిరస్తు. మీకు బీపీ కొంచెం ఎక్కువగా ఉందండి. ఈ టాబ్లెట్స్ వాడండి, తగ్గిపోతుంది. సరే అండి. ఏంటి నానమ్మా, నీకు బీపీ ఉందా? బీపీ నాకు లేదు, మీ తాతయ్యకుంది. అందుకే నీ మీద కోపాన్ని అలా పెంచుకుంటున్నారు. ఇప్పుడు నేనొచ్చింది నాకేదో రోగం ఉందని కాదు. ధైర్యంగా నువ్వే నా మనవరాలని నేను చెప్పలేకపోతున్నాను. అలా చెప్పటానికి ఏదైనా మందుంటే ఇవ్వు. వెంటనే ఆ టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళి నిజం చెప్పేస్తాను. అన్నీ తెలిసి మళ్ళీ ఎందుకు నానమ్మ ఇలా మాట్లాడుతున్నావు? నేనే వర్షానన్న నిజం బయటకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా పదే పదే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బావుందే, నువ్వు మా ఇంటి మనవరాలివి, ఆ ఇంటి రక్తానివి, మహారాణిలాగా నా ఇంట్లో ఉండవలసిన మనిషివి. తన మనవరాలని తెలియకే కదా మీ తాతయ్య నీ మీద ఇంత పగని పెంచుకుంటున్నారు. నీ ప్రాణాలు తీసైనా సరే సమంతకి న్యాయం చెయ్యాలని అనుకుంటున్నారు. ఏ మనవరాలు గురించైతే కంటి మీద కునికేయకుండా ఇన్నేళ్లుగా ఎదురు చూశారో, తన చేతులతో ఆ మనవరాల్ని తనే దూరం చేసుకుంటున్నారేమోనని నాకు చాలా భయంగా ఉంది. తాతయ్య ప్రేమ కొండంతది నానమ్మ. అభిమానానికి అవధులు లేవు. మనవరాలి మీద ఆయన చూపించే ప్రేమను చూస్తుంటే నిజంగా నాకు చాలా ముచ్చటగా ఉంది. అక్క జీవితం సెటిల్ అయ్యాక నేనే తాతయ్య మీ మనవరాలు వర్షని అన్న నిజం చెప్తాను, సాక్ష్యాన్ని చూపిస్తాను. అప్పుడు ఈ కోపం అంతా పోయి అక్క మీద చూపించేంత ప్రేమ నా మీద కూడా చూపిస్తారు. అది జరిగేలా కనిపించట్లేదు వర్ష. అందుకే ఇక నువ్వేం మాట్లాడకు. ఈ అపోహలకి, ఈ నిందలకి, నా భయానికి ఈ రోజుతో ముగింపు పలకాలి. నువ్వు వర్షావన్న నిజం తెలిస్తే అందరూ నీ వైపుంటారు. అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. అంతేకాని ఈ నిజాన్ని దాచి ప్రమాదాన్ని నువ్వు కొని తెచ్చుకోవద్దమ్మా. ఆ రహస్యం అలాగే ఉంచటం వల్ల నీకు మళ్ళీ ఎలాంటి ప్రమాదం వస్తుందని
అనుక్షణం నాకు భయం వేస్తోంది. వర్ష, నా మాట వినమ్మా. లేదు నానమ్మ, నిజం చెప్పడం ఎంతసేపు? కానీ నేనొచ్చాను అన్న ఆనందం ఒక్కరోజు ఉంటుంది. కానీ తర్వాత పరిస్థితి ఏంటి? అక్కకి నా మొహాన్ని ఎలా చూపించగలను? అక్క నన్ను ప్రేమగా చూడగలదా? వంశీని మర్చిపోగలదా? నా మీద అభిమానాన్ని పెంచుకోగలదా? ఇటు నా ముందు మాట్లాడలేక, అటు తన మనసులో ఉన్న ప్రేమను చంపుకోలేక, వంశీ కట్టిన తాళికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక, అసలు వంశీ తన జీవితంలోకి వస్తాడో రాడో ఆలోచించలేక అక్క ఏమైపోతుంది? ఇక తాతయ్య పరిస్థితి ఏంటి? నా ప్రేమను గెలిపించాలా? అక్క పెళ్లిని గెలిపించాలా? ఎవరి వైపు నిలబడాలి? ఎవరికి న్యాయం చెయ్యాలి అని ఇద్దరు మనవరాళ్ళని గుండెల్లో పెట్టుకుని ప్రేమించే తాతయ్యకి ఇప్పుడు ఈ బాధ అవసరమా నానమ్మ? అందుకే అక్కని వంశీని కలిపే వరకు నేనే మనవరాలు అనే నిజం బయటికి రాకూడదు. నువ్వు ఎవరికి చెప్పకూడదు. చెప్తే నా మీదొట్టు. ఏంటి, మళ్ళీ ఏమైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావా? నువ్వు ఏదైనా ఆగాయిత్యం చేసుకుంటే ఆ మాట నా చెవులు పడకముందే ఈ గుండె ఆగిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. లేదు నానమ్మ, నేను ప్రాణాలు తీసుకోను. నీకు మాటిస్తున్నాను. వంశీ నన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట చెప్పకుండా ఏం చెయ్యాలన్నది నాకు అర్థమైంది. తొందరలోనే వంశీని అక్కనే కలుపుతాను. అంతవరకు ఈ విషయం బయటికి రాకూడదు. నువ్వెవ్వరికీ చెప్పకూడదు. ఇది నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ మనవరాలకిస్తున్న మాట. ఎంత గొప్ప కుటుంబ కథా చిత్రం. అక్క కోసం చెల్లెలు త్యాగం చేస్తోంది. ప్రాణాలు తీయాలనుకుంటోందని తెలిసినా కూడా అక్క జీవితాన్ని నిలబెట్టాలి అనుకుంటున్న గొప్ప చెల్లెలు. అక్కడ వంశీ సమంత కలిసే వరకు వర్ష అనే శంకర్ ప్రసాద్ మనవరాలనే నిజం బయటికి రాదు. అంటే వంశీ సమంత కలవకుండా ఆపేస్తే ఈ వర్ష శంకర్ ప్రసాద్ మనవరాలని ప్రపంచానికి ఎప్పటికీ తెలీదు. అప్పుడు ఈ కుటుంబం నా చెప్పు చేతల్లో ఉంటుంది. వర్ష, నిజంగానే వంశీ నేను కలవాలని కోరుకుంటున్నావా? నేనెప్పుడో చెప్పాను కదా, నేను ఊపిరితో ఉంటే మీరిద్దరూ కలిసి ఉండడం చూడాలి. మీరు నిజంగా కలవాలనుకున్నది నీ కోరిక అయితే నువ్వు చచ్చిపో. నువ్వు చెప్పేది నిజమైతే షూట్ చేసుకో.